అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం డేటాబేస్ స్ట్రక్చర్‌లో కొన్ని ఎన్హాన్స్‌మెంట్స్ అనేది చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మొదటిది యూజర్స్ అండి. యూజర్స్‌లో నేను రోల్ అనే ఒక అడిషనల్ ఫీల్డ్‌ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ రోల్ అనే ఫీల్డ్ దేన్ని సూచిస్తుందనేసంటే ఒక ఎనమ్ అండి ఇది. ఇది ఎనమ్‌లో మనం అడ్మిన్, యూజర్స్ అనే 2 రోల్స్ తీసుకున్నాం. రూల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామనేసంటే ఆథరైజేషన్ గురించి యూజ్ చేస్తామండి. యాక్చువల్లీ ఆథరైజేషన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి ఈ పని చేయడానికి అర్హత ఉందా లేదా? పర్మిషన్స్‌ని ఇవ్వడం కోసం మనం ఆథరైజేషన్ అనే యాస్పెక్ట్‌ని యూజ్ చేస్తాం. ఆ ఆథరైజేషన్‌ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ నేను రోల్ అనే ఫీల్డ్‌ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి అడ్మిన్ అనేవాడు ఉన్నాడనుకోండి. వాడికి మనం ఫుల్ పర్మిషన్స్ ఇస్తామనమాట. అంటే వాడు ఇక్కడున్న ఈ కలెక్షన్స్‌లో లేదా టేబుల్స్‌లో ఏదైనా సరే వాడు క్రియేట్ చేయగలుగుతాడు, డిలీట్ చేయగలుగుతాడు, అప్డేట్ చేయగలుగుతాడు. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ అనమాట. అది మనం అడ్మిన్‌కి ఇచ్చే పర్మిషన్స్. అలాగే యూజర్ అనేవాడు చూసుకున్నట్లయితే వీడికి మనం పర్టిక్యులర్‌గా ఈ అప్లికేషన్‌లో తీసుకున్నట్లయితే పార్కింగ్ లాట్, పార్కింగ్ స్పాట్‌కి ఓన్లీ రీడ్ యాక్సెస్ అనేది మాత్రమే ఇస్తాం. ఓకేనా? రైట్ యాక్సెస్ లేదా డిలీట్ యాక్సెస్ అనేది వీడికి ఇవ్వమనమాట. ఓకేనా? ఓకేనా? కానీ రిమైనింగ్ థింగ్స్‌కి యూజర్‌కి కూడా మనం యాక్సెస్ ఇస్తున్నాం. వెహికల్, టికెట్, ఫీ, ఇన్వాయిస్ దీనికి. ఓకేనా? ఇంకొకటేంటంటే యూజర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు కూడాను ఫస్ట్ అడ్మిన్ మాత్రమే యూజర్స్‌ని క్రియేట్ చేయగలడు. యూజర్స్‌ని క్రియేట్ చేయలేడు. ఇటువంటి పర్మిషన్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే. సో, నేను ప్రస్తుతానికి కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. దీన్ని రోల్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఆథరైజేషన్ కోసం. ఆథరైజేషన్ అనేసంటే పర్మిషన్. ఒక వ్యక్తి ఒక పని చేయడానికి పర్మిషన్. ఇప్పుడు మనం ఈ టేబుల్స్‌లో ఏంటంటే CRUD ఆపరేషన్స్ అంటారనమాట. క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్. ఈ ఆపరేషన్స్ చేయడానికి ఓకేనా? అడ్మిన్‌కి అన్ని పర్మిషన్స్ ఉంటాయి. యూజర్‌కి కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే యూజర్ అనేవాడు పార్కింగ్ లాట్, పార్కింగ్ స్పాట్‌లో రీడ్ మాత్రమే చేయగలడు. అప్డేట్, డిలీట్ రీడ్ చేయగలడు, అప్డేట్ చేయగలడు. క్రియేట్, డిలీట్ చేయలేడనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ టికెట్ ఉంది కదా! దీన్ని నేను కొంచెం బ్రేక్ చేశానండి. బ్రేక్ చేసి టికెట్, ఇన్వాయిస్ అని 2గా తీసుకొచ్చాను. ఎందుకంటే మనం టికెట్ ఇచ్చే దగ్గర వి షుడ్ నాట్ వేస్ట్ మోస్ట్ టైమ్ అనమాట. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టికెట్ ఇచ్చామా వాడు వెళ్ళిపోయాడా అనేలాగా ఉండాలి. సో, బిల్ కలెక్ట్ ఇన్వాయిస్ ఈస్ నథింగ్ బట్ కలెక్టింగ్ ద ఫేర్. ఓకే. సో, ఇన్వాయిస్‌ని నేను సెపరేట్ చేశాను. ఇన్వాయిస్‌లో మనకి టికెట్ ఐడీ అనేది ఉంటుంది. ఎంట్రీ టైమ్ అలాగే ఎగ్జిట్ టైమ్ అనేది వస్తుంది. ఎంట్రీ టైమ్, ఎగ్జిట్ టైమ్‌కి మధ్యలో మనం బిజినెస్ లాజిక్ రాసుకుంటాం. ఎంత టైమ్ ఉన్నాడు, ఓకేనా? వాడు ఏ వెహికల్‌లో వచ్చాడో ఆ వెహికల్ ప్రకారం వాడికి బేస్ ఫేర్ ఎంత పడుతుంది, టోటల్ ఫేర్ ఎంత పడుతుంది అనేది కాలిక్యులేట్ చేసుకొని ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తాం. ఓకేనా? సో, ఇదండి. సరే దీనికి ఎటువంటి ఏపీఐస్ అవసరం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఫర్ లిసనింగ్ అండి.